ఒక లక్ష్యం కోసం మీ దగ్గర ఉన్న అన్ని రకాల బలాలను, శక్తులను 100% ఒకే దిశలో ప్రయోగించడాన్ని సమర్థత అంటారు. మీ దగ్గర ఉన్న తెలివిని, శక్తిని, ధైర్యాన్ని ఒకే సమయంలో ఒకే విషయం మీదకి ఉపయోగించడం ద్వారా మీ లోపల సమర్థత అనేది బయటికి వస్తుంది. ఒక వ్యక్తి తన శక్తిని తను 100% నమ్మినప్పుడు విశ్వంలో ఉన్న సర్వశక్తులు తనకు అండగా నిలుస్తాయి. ఇది నేను చెప్పడం లేదు, వేదాలు చెప్తున్న కఠినమైన సత్యం. ప్రపంచ చరిత్రలో విజేతలుగా నిలిచిన వ్యక్తులు జీవితాలను గమనిస్తే కనుక మీకు కనిపించే మొట్టమొదటి లక్షణం తమ శక్తి మీద తమకు అఖండమైన విశ్వాసం కలిగి ఉండటమే ఏకైక రహస్యం. మిమ్మల్ని మీరు శక్తివంతులుగా చేసుకోవాలి అంటే మీ బలాన్ని మీరు గట్టిగా నమ్ముతున్నారా లేదా అని గమనించాల్సిన ముఖ్యమైన విషయం. ఒకవేళ ఇప్పటి వరకు మీరు మీ బలాన్ని నమ్మకపోతే, మీ బలం గురించి, మీ శక్తి గురించి మీకే తెలియలేదు అనిపిస్తే ఒక పని చేసి చూడండి. అదేంటంటే ధైర్యంగా ఒక్కసారి నిలబడండి. ఆ తర్వాత దీర్ఘంగా గాలి పీల్చుకొని గట్టిగా పిడికిలి బిగించి ఆ తర్వాత తలపైకెత్తి చూడండి. మీ బలాన్నంతా కూడ తీసుకుని ఒక్కసారి అనంతమైన ఆకాశంలోకి చూడండి. గట్టిగా ఈ విధంగా మీకు మీరే ఈ 5 మాటల్ని చెప్పుకోండి. నాలో దాగి ఉన్న అనంతమైన శక్తిని నేను బలంగా నమ్ముతున్నాను. నాలో నిండి ఉన్న అనంతమైన ప్రాణశక్తిని ప్రజ్వలింపచేస్తున్నాను. నా నుండి ప్రచండమైన ధైర్యం అనే శక్తి తరంగాలను సృష్టించుకుంటున్నాను. దేహమంతటా ఉత్సాహ తరంగాలు శక్తిని ప్రవహింపచేస్తున్నాను. నా కార్యశక్తికి కావలసిన అఖండమైన చైతన్యాన్ని నాలో నేను నింపుకుంటున్నాను అని ఈ విధంగా ఇలాంటి 5 విధాల శక్తివంతమైన వాక్యాలను మీకు మీరే మనస్సులో, హృదయంలో మీతో మీరు రోజుకి ఒక్కసారైనా చెప్పుకున్నట్టయితే కొన్ని నిమిషాల్లోనే మీకు తెలియని ఒక అద్వితీయమైన శక్తి మీలో నుండి ఉద్భవించడాన్ని మీరే గమనిస్తారు. ఎందుకంటే ఒక శక్తి శక్తిని ఆకర్షిస్తుంది, బలహీనత బలహీనతను ఆకర్షిస్తుంది. ఇదే సృష్టి యొక్క కాలచక్రం యొక్క సత్యమైన నియమం. 4 రకాల నెగటివ్ ఆలోచనలు మనస్సుని, శరీరాన్ని బలహీనపరిచే తరంగాలుగా మారి సృష్టిలో వ్యాపించి అన్ని రకాల బలహీనతల్ని మీ వద్దకు చేరుస్తాయి. అదేవిధంగా 4 రకాల శక్తివంతమైన చైతన్యవంతమైన ఆలోచనలు మీ మనస్సుని, శరీరాన్ని శక్తివంతమైన చైతన్య తరంగాలతో నింపి సృష్టిలో ఉన్న పాజిటివ్ శక్తి మొత్తాన్ని మీ చుట్టూ తీసుకొచ్చి మిమ్మల్ని బలవంతులుగా మారుస్తుంది. ఇదే ఈ సృష్టి యొక్క రహస్యం. ఇదే అసలైన శక్తిని సృష్టించే అద్వితీయమైన మార్గం. ఇదే మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే చైతన్యవంతమైన సాధనం. మనస్సులో 4 రకాల శక్తిహీనతలను కలిగించే ఆలోచనలు నడిచినప్పుడు మనస్సే మీకు ఒక శత్రువుగా మారుతుంది. భగవద్గీత స్పష్టంగా దీని గురించి వివరించింది కూడా. అందుకే ఈ రకమైన 4 రకాల శక్తివంతమైన ఆలోచనల్ని అవసరం ఉన్నా లేకపోయినా మనస్సులో నింపడం ఒక అలవాటుగా చేస్తే మానసిక, శారీరక శక్తి, ఆరోగ్యం దృఢంగా చైతన్యవంతంగా మిమ్మల్ని నిలబెడతాయి. మీ లక్ష్యంలో, మీ గమ్యంలో స్థిరంగా ముందుకు విజయం వైపుగా సాగిపోవాలి అంటే ఇలాంటి విషయాలను పాటించి తీరాల్సిందే. అన్ని రకాల బలహీనతల్ని తిప్పికొట్టి అన్ని విధాల సమర్థతలను రెట్టింపు చేసుకోవటానికి, మిమ్మల్ని మీరే గట్టిగా నమ్మటానికి మించినటువంటి శక్తిపూర్వమైన మంత్రం ఈ సృష్టిలో మరెక్కడా ఉండదు. ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్మిన తర్వాతే భగవంతుణ్ణి నమ్మగలుగుతారు. మిమ్మల్ని మీరు నమ్మిన తర్వాతనే విశ్వంలోని శక్తులన్నిటినీ స్వీకరించగలుగుతారు. అది ఎలా అంటే కోట్లాది మంది దేవతలను పూజించినా సరే, వారు ప్రసాదించే శక్తిని మీలో నిలుపుకోవాలన్నా సరే, మీకు మీరుగా మీ మీద మీకు గట్టిగా నమ్మకాన్ని కలిగి ఉండటమే అసలైన ఆయుధమని వేదాలలో కూడా చెప్పబడుతుంది. మిమ్మల్ని మీరు నమ్మటాన్నే ఆత్మబలం అంటారు. ఆత్మబలం నుండి ఆత్మవిశ్వాసం పుట్టుకొస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే మీ లోపల ఆత్మశక్తి, ఆత్మ చైతన్యం అనేవి తరంగాలుగా మారి మీ మనస్సుని, శరీరాన్ని దృఢంగా, స్థిరంగా, ధైర్యంగా ముందుకు నడిపిస్తాయి. మీలో దాగి ఉన్న అఖండమైన శక్తిని తట్టి లేపడానికి మీ యొక్క ఆలోచనలే అసలైన సాధనాలు అని గుర్తుంచుకోండి. ఈ విషయాల్ని సైన్స్ కూడా నిర్ధారించింది. ఆలోచన శక్తి ద్వారా మీ లోపల చైతన్యాన్ని సృష్టించడం అనేది సర్వశాస్త్రాలు నిరూపించిన సత్యం. ఇలాంటి అఖండమైన ఆలోచన శక్తితోనే మీరు అన్ని రకాల దారిద్ర్యాలను తిప్పికొట్టగలుగుతారు. అనారోగ్యాన్ని కూడా రూపుమాపేందుకు ఇలాంటి శక్తి చైతన్యవంతమైన ఆలోచనలు చేస్తే అద్భుతమైన దివ్య ఔషధంలాగా పనిచేసి తీరుతాయి.
కనుక ఈ రకమైన అఖండమైన ఆలోచన శక్తిని, మానసిక శక్తిని, శారీరక శక్తిని నిరంతరం మీలో నిలిపి ఉంచుకోవాలని అనుకున్నట్లయితే ఈ 2 రకాల జాగ్రత్తలను మీరు పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే సర్వశక్తులతో ప్రచండంగా వెలిగే మీ ఆత్మ ప్రకాశాన్ని తగ్గించే అతిపెద్ద శత్రువులు 2. వాటిలో మొదటిది మిమ్మల్ని మీరు బలహీనపరచుకోవడం, రెండవది ఇతరుల చేష్టలతో వెనకడుగులు వేయటం. ఈ 2 కూడా మిమ్మల్ని మీరే పతనం చేసుకోవడానికి కారణమవుతాయి. కనుక మనస్సుని బలహీనపరిచే ఆలోచనలు మిమ్మల్ని బలహీనులుగా చేస్తాయి. మనసు బలహీనంగా ఉన్నప్పుడు కలిగే ఆలోచనల్ని కానీ, ఇతరుల చేష్టల నుండి మీకు కలిగే ఆలోచనల్ని కానీ మీరు తిప్పికొట్టాలి అంటే మీలో మీరు శక్తి చైతన్యాన్ని, శక్తివంతమైన ఆలోచనలతో నిలిపి ఉంచుకోవడం అనే జాగ్రత్తను నిరంతరం పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే మీలోని ఆత్మబలాన్ని పెంచి పోషించేది మీ ఆలోచనలు మాత్రమే. ఈ లోకమంతా కలిసి మీ గురించి ఏం మాట్లాడినా సరే, మీ గురించి మీ మనస్సులో మీరు ఏమనుకుంటున్నారు అనే దానికి మాత్రమే మనస్సు, శరీరం స్పందించి శక్తిని సృష్టిస్తాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి కారణంతోనూ మీ ఆలోచనల యొక్క శక్తి స్థాయిని తగ్గించుకోకుండా జాగ్రత్త వహించండి. దానికోసం మీరు కాసేపు మీ శక్తిని మీరు చైతన్యపరచుకోండి. మీ మనస్సును, శరీరాన్ని ఆత్మశక్తితో జ్వలింపచేసే సాధనని కాస్తంత సమయం చేయండి. వివిధ రకాల కారణాల వల్ల మీలో నుండి మీకు కలిగే నెగిటివ్ ఆలోచనలు కానీ, ఇతరుల ద్వారా అందే నెగిటివ్ విషయాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 2 మీలో బలహీనత కలిగించకుండా ఉండాలి అంటే మిమ్మల్ని మీరు శక్తి చైతన్యవంతంగా నడిపించుకోవటమే అసలైన మార్గం. నమ్మకంలో నుండి బలం పుట్టుకొస్తుంది. నెగిటివ్ నమ్మకాల నుండి నెగిటివ్ శక్తి పుట్టుకొస్తే పాజిటివ్ నమ్మకాల నుండి పాజిటివ్ శక్తులు పుట్టుకొస్తాయి. అందుకని మీ మీద మీకు బలమైన నమ్మకాన్ని ఏర్పరచుకోండి. నమ్మకాన్ని మించిన శక్తి మరొకటి లేదని గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు ఏ విధంగా